హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం జూన్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, అంటార్క్టికా ఖండం చుట్టూ సముద్రం మీద మంచు పెరుగుతున్నట్లు ప్రకటించిన సంస్థ ఏది? అంటార్క్టికా ఖండం చుట్టూ సముద్రం మీద మంచు పెరుగుతున్నట్టు ప్రకటించిన సంస్థ ఏది? సో ఆన్సర్ వచ్చేసి నాసా అండి. నాసా. దీని వివరణ వచ్చేసి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఉపగ్రహ రాడార్ ద్వారా అంటార్క్టికా చుట్టూ మంచు పెరుగుతున్నట్టు గుర్తించింది. దీని ద్వారా గుర్తించిందండి ఉపగ్రహ రాడార్ ద్వారా. దీని చుట్టూ మంచు పెరుగుతున్నట్టు గుర్తించింది అంటార్క్టికా ఖండం నుంచి. ఓకే, నెక్స్ట్. రాష్ట్రంలోని మహిళలు పిల్లల్లో పోషకాహార లోపం నివారణకు బీహార్ ఏ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం చేసుకుంది? సో రాష్ట్రంలోని మహిళలు పిల్లలు పోషకాహార లోపం నివారణకు బీహార్ ఏ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం చేసుకుంది? సో ఫస్ట్ వచ్చేసి ప్రపంచ బ్యాంక్, ఇది రాంగ్ అండి. 2 యునెస్కో రాంగ్, 3 యూనిసెఫ్, ఇది కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో రాష్ట్రంలోని మహిళలు పిల్లల్లో పోషకాహార లోపం నివారణ కోసం బీహార్ యూనిసెఫ్తో ఒప్పందం కుదుర్చుకుందండి. నెక్స్ట్, ఫోర్బ్స్ రూపొందించిన వార్షిక గ్లోబల్ 2000 ప్రపంచంలోని అతిపెద్ద శక్తివంతమైన కంపెనీల జాబితాలో భారత్ నుంచి ఎన్ని కంపెనీలు స్థానం సంపాదించాయి? సో ఫోర్బ్స్ సంపాదించిన వార్షిక గ్లోబల్ 2000 ప్రపంచంలోని అతిపెద్ద శక్తివంతమైన కంపెనీల జాబితాలో భారత్ నుంచి ఎన్ని కంపెనీలు స్థానం సంపాదించాయి? సో దీని ఫస్ట్ ఆప్షన్స్ వచ్చేసి 59 రాంగ్ అండి, ఇది రాంగ్. 56 ఇది కరెక్ట్ ఆన్సర్. 56 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీని వివరణ వచ్చేసి ఫోర్బ్స్ గ్లోబల్ 2000 కంపెనీల జాబితాలో భారత్ నుంచి 56 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చేసి 121, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 149 మాత్రమే టాప్ 200లో ఉన్నాయి. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా తొలి స్థానంలో ఉంది. అయితే ఇదే జాబితాలో వినియోగదారుల ఆర్థిక సేవల రంగం విభాగంలో భారత్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 7వ స్థానం దక్కించుకుంది. ఈ విభాగంలో అమెరికన్ ఎక్స్ప్రెస్ మొదటి స్థానం సంపాదించింది. సో మొత్తం వచ్చేసి ఎన్ని కంపెనీస్ ఉన్నాయండి? మొత్తం ఫోర్బ్స్ గ్లోబల్ 2000లో 56 కంపెనీస్ ఉన్నాయి. అందులో 2 మాత్రమే 200లో ఉన్నాయి. ఒకటి రిలయన్స్ ఇండస్ట్రీస్ 121, ఇంకొకటి వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 149. నెక్స్ట్, 28వ వార్షిక నేషనల్ జియోగ్రఫిక్ బి పోటీలో ఎవరు విజేతగా నిలిచారు? 28వ వార్షిక నేషనల్ జియోగ్రఫిక్ బి పోటీలో ఎవరు విజేతగా నిలిచారు? సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ సునీల్ మిట్టల్, రాంగ్ ఆన్సర్. ముఖేష్ అంబానీ, సారీ 1 సెకండ్, ఇది రాంగ్ క్వశ్చన్ కి పాయింట్ అవుతుంది. ఇది క్వశ్చన్. 28వ వార్షిక నేషనల్ జియోగ్రఫిక్ బి పోటీలో ఎవరు విజేతగా నిలిచారు? ఫస్ట్ వన్ వచ్చేసి సాకేత్ జొన్నలగడ్డ, రాంగ్ ఆన్సర్. నాథన్, రాంగ్ ఆన్సర్. అశ్విన్ శివకుమార్, రాంగ్ ఆన్సర్. ఫోర్త్ వన్ రిషి నాయర్. సో రిషి నాయర్ గారు వచ్చేసి 28వ వార్షిక నేషనల్ జియోగ్రఫిక్స్ బి పోటీల్లో విజేతగా నిలిచారు. నెక్స్ట్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అలుమ్ని అచీవ్మెంట్ అవార్డును అందుకున్న భారత వ్యాపార దిగ్గజం ఎవరు? హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అలుమ్ని అచీవ్మెంట్ అవార్డును అందుకున్న భారతీయ దిగ్గజం ఎవరు? సో ఆప్షన్స్ వచ్చేసి సునీల్ మిట్టల్, ముఖేష్ అంబానీ, అజీజ్ ప్రేమ్జీ, సైరస్ మిస్త్రీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సునీల్ మిట్టల్ అండి. ఈయన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అలుమ్ని అండి. సో దీని వివరణ వచ్చేసి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థులకు అలుమ్ని అచీవ్మెంట్ అవార్డును 1968 నుంచి ఇస్తున్నారు. ఈ ఏడాది భారతీయ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్కు ఈ అవార్డు అందుకున్నారు. నెక్స్ట్, ఇండియా బయోడైవర్సిటీ అవార్డ్ 2016కు ఎంపికైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏది? సో ఇండియా బయోడైవర్సిటీ అవార్డ్ 2016కు ఎంపికైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏది? ఫస్ట్ రాజీవ్ గాంధీ జాతీయ పార్క్, రాంగ్ ఆన్సర్. గిర్ జాతీయ పార్క్, రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ థర్డ్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, పక్కే టైగర్ రిజర్వ్.
పక్కే టైగర్ రిజర్వ్. సో దీని వివరణ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లోని పక్కే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం టైగర్ రిజర్వ్ ఇండియా బయోడైవర్సిటీ పురస్కారానికి ఎంపికైంది. 4 హార్న్బిల్ పక్షి జాతులను సంరక్షిస్తున్నందుకు ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును ఎందుకు అందుకున్నారండి? 4 హార్న్బిల్ పక్షి జాతులను సంరక్షిస్తున్నందుకు ఈ పక్కే జాతీయ టైగర్ రిజర్వ్కి అవార్డు వచ్చిందండి. నెక్స్ట్, జావాస్క్రిప్ట్ కాపీరైట్ వివాదం ఏ బహుళజాతి కంపెనీల మధ్య నడిచింది? జావాస్క్రిప్ట్ కాపీరైట్ వివాదం ఏ బహుళజాతి కంపెనీల మధ్య నడిచింది? సో ఫస్ట్ ఒరాకిల్ మైక్రోసాఫ్ట్, రాంగ్ అండి. సెకండ్ ఒరాకిల్ గూగుల్, ఇది కరెక్ట్ ఆప్షన్. దీని వివరణ వచ్చేసి ఆండ్రాయిడ్ ఓఎస్లో జావాస్క్రిప్ట్ను కాపీరైట్ చట్టానికి వ్యతిరేకంగా గూగుల్ వాడుకుందని ఒరాకిల్ కేసు వేసింది. అయితే 37 జావా అప్లికేషన్లను గూగుల్ న్యాయంగానే వాడుకుందని శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది. దీనికోసం గూగుల్ 6 ఏళ్ల నుంచి పోరాడుతుంది. నెక్స్ట్, ఫ్రెంచ్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల క్లబ్లో బంగారు పతకం సాధించింది ఎవరు? ఫ్రెంచ్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల క్లబ్లో బంగారు పతకం సాధించింది ఎవరు? ఫస్ట్ మార్లా రున్యన్, రాంగ్ ఆన్సర్. మార్లా రున్యన్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆస్కార్ పిస్టోరియన్, రాంగ్ ఆన్సర్. పెప్పు వూచ్, రాంగ్ ఆన్సర్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అమిత్ కుమార్ సరోహా. సో ప్యారిస్లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ పారా అథ్లెటిక్ అమిత్ కుమార్ సరోహా స్వర్ణ పథకం సాధించాడు. క్లబ్ త్రోలో 28.58 మీటర్లు విసిరి తన పేరిట ఉన్న ఆసియా రికార్డును బద్దలు కొట్టాడు. హర్యానాకు చెందిన అమిత్ కుమార్ 2013లో అర్జున్ అవార్డు లభించింది. ఇదండి దీని గురించి వివరణ. నెక్స్ట్, 42వ G7 దేశాల శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించారు? 42వ G7 దేశాల శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించారు? సో దీని ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ హిరోషియా, సెకండ్ బీజింగ్, 3 న్యూయార్క్, 4th బెర్లిన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హిరోషియా అండి. దీని వివరణ వచ్చేసి ప్రపంచంలోని 7 అతిపెద్ద పారిశ్రామిక దేశాలు 1975లో G7ను ఏర్పాటు చేశాయి. అయితే G7 అంతర్జాతీయ సంస్థను అధికారికంగా 1985లో స్థాపించారు. G7 ఎప్పుడు స్థాపించారండి? 1985లో అధికారికంగా స్థాపించారు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, గ్రేట్ బ్రిటన్, ఇటలీ, జపాన్, అమెరికా సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.